గదేంద్రా మీ డాడీకి చెప్పలే? నీ కాళ్ళు పట్టుకుంటా అనిసా, ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళకి టామ్ క్రూజ్ గురించి చెప్పొద్దు. తెలిస్తే నన్ను కామెంట్ చేసి చంపేస్తారు. కావాలంటే పెళ్ళే కొన్ని రోజుల తర్వాత చెప్పు ప్లీజ్ అనిసా. సరే సరే సరే, నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి నేను చెప్పానులే, నువ్వు టెన్షన్ పడకు. సాయంత్రం చేసుకుందామా పెళ్ళి? ఇన్ని రోజులు ఆగావు, ఒక్క నెల ఆగలేవా? ఇది 1980 ఐడియా కదా. మా అబ్బు చూడు ఈ ఐడియాకి పడిపోయాడు. రేపు నీకు కొడుకు పుట్టి వాడు ఇలాగే ఐడియాలు వేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఇంటర్నెట్ వల్ల బాగుపడిన అతి కొద్ది మందిలో నేను ఒకడిని. నేను కూడా. అయిపోయిందే, సొమ్ములుండి మంచోడైతే చాలు. కులం మతం మనకి తిండి పెట్టవు కదా అంటున్నారు. ఇప్పటికైనా తెలిసింది వాళ్ళకి. సంతోషం. థ్యాంక్స్ రా అన్నయ్య. థ్యాంక్స్ ఏంటే? మరి నా సంగతి ఏంటి? మాట్లాడతాలే. స్క్రిప్ట్ అర్థమైంది కదా. అలా మీ అమ్మా నాన్నల్ని యాక్టింగ్ చేయమను. మా పేరెంట్స్కి పాస్పోర్ట్లు లేవు, సింగపూర్ వెళ్ళే సమస్య లేదు. అర్థమైందా? ఏమంటావు దివ్య? ఏం కాదులే, అన్నయ్య చెప్పినట్టు చెయ్యి. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాలే. మరి ఈ నెలలో పెళ్లి చేసుకుంటారా? సరే. ఎలాగూ ఇద్దరూ హైదరాబాద్లోనే కదా వర్క్ చేసేది. మంచి ఫ్లాట్ చూస్తాను, అందులో ఉండండి. ఏమంటావు దివ్య? సరే అని చెప్పు. సరే. నిన్న దేవుడే కాపాడాలి. నీకేం పనులంటే ఇష్టం రా? నాకు పైనాపిల్ అంటే చాలా చాలా ఇష్టం. చచ్చిపోతాను అదంటే. నో డౌట్ రా, కన్ఫర్మ్. పోలికలతో పాటు బుద్ధులు గిట్లా నా టామ్ క్రూజ్ లెక్కనే వచ్చినాయి. దానికి గిట్లా పైనాపిల్ ఉందంటే చాలు, నన్ను గిట్లా లెక్క చేయదు. గంత ఇష్టం పైనాపిల్ అంటే దానికి. దానికి ఫీలింగ్స్ కూడా ఉంటాయా? ఉంటాయా ఏంటి బే? దానికి బాధ, సంతోషం, కోపం, పగ అన్నీ ఉంటాయి. అది నవ్వుతే నీ లెక్కనే ఉంటుంది తెలుసా. దాని గ్లాసు ప్లేటు గుర్తుగా అట్లనే ఉంచుకున్నా తెలుసా. కొంప తీసి ఆ ప్లేటు గ్లాసు నాకు ఇస్తావా ఏంటి? దాని ప్లేటు గ్లాసు చాలా చిన్నది, నీకేం సరిపోతుంది? కాసేపు టామ్ క్రూజ్ గురించి ఆపుతావా? ఎందుకురా అంత కోపం అవుతావు? ఏం చేయాలో చెప్పు. పెళ్ళి అనుకున్నాం, ఎక్కడుండాలి, ఇంట్లోకి ఏమేం కావాలో లిస్ట్ తీసుకోవాలి కదా. ప్లానింగ్ ఉండాలి కదా. మనం దాని గురించి ఆలోచించాలి కదా. నేనున్నా కదరా, ఎందుకు టెన్షన్ పడతావు? మా అన్న అక్క పెళ్ళిళ్ళు దగ్గరుండి చూసినా కదా, నాకు అన్ని ఎరకైనాలే. నేను చూసుకుంటా, నువ్వు ఫికర్ పడ. ఇంతకీ నా విషయం మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడతావు? ఈ సంగతులు లేట్ చేయొద్దు, ఈరోజే చెప్పేస్తా. ఒకవేళ ఒప్పుకోపోతే? 10 years ఇండస్ట్రీ, మస్తు సతాయిస్తా. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళే ఒప్పుకుంటారు. రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే చేస్తావా? ఒరే, నువ్వు నాలో సగం అన్నట్టు. నిన్ను గిట్లా మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లేరా. ఏంటి సంగతి? చాలా థ్యాంక్స్ భయ్యా, నాది ఓకే అయిపోయింది. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పెళ్ళి. మరి నీ సంగతి? సక్సెస్. ఈ మంత్లో మ్యారేజ్. నీది కూడా గ్రాండ్ సక్సెసా? అవును ధరన్, నాది కూడా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మ్యారేజ్. కంగ్రాట్స్, అంతా హ్యాపీ అన్నమాట. మరి నీ సంగతి? నా బ్యాడ్ లక్ అంతా. ఏంటి ప్రాబ్లం? ఏముంది, ఇంటికి వచ్చి వాళ్ళ డాడీని పర్మిషన్ అడగమంటుంది. తెలుసుగా, వాళ్ళ అయ్యా పోలీస్. తెలిస్తే నా పని గోవిందా. అది పెద్ద సోదిమొహంలే భయ్యా. అది మిస్ అయినా నేను పెద్దగా ఫీల్ అవ్వనులే. అయినా ఒకసారి ట్రై చేస్తాలే. ఏం చేస్తాం, నా కర్మ. హాయ్. హాయ్. దున్నపోతే కళ్ళజోడు పెట్టినట్టు భలే ఉన్నావు బక్రా. ఏం తిన్నావు? తర్వాత తింటాలే, దాహంగా ఉంది. సరేరా, షాప్కి వెళ్దాం. తాగించా లాభు. ఎందుకురా? నాకివ్వు. నువ్వు కూడా తీసుకో. డబ్బులు లేవు. నేను ఇస్తాలే, తీసుకో. వద్దు, నాకు ఇదే కావాలి. రే బక్రా, ఇంకోటి తీసుకోరా. నాకు ఇదే కావాలి, ఇస్తావా ఇవా? చావు. ఏంటి అర్జెంటుగా రామన్నావు? నీకో విషయం చెప్పాలి, కంగారు పడొద్దు. పడన్లే, చెప్పు. నిన్న మా ఇంట్లో పిచ్చ గొడవ. ఏం జరిగింది? నీ గురించి ఇంట్లో చెప్పా. ఓసేయ్, నా కొంప ముంచేసావు కదే. ఎవరు చెప్పమన్నారే? నువ్వే కదరా చెప్పమన్నావు. అదేదో ఎమోషన్లో అన్నానే.
నిజంగా చెప్పేశావా? రే బక్రా, చెప్పేది విను. చెప్పు. మన లవ్ గురించి చెప్పా. మమ్మీ డాడీ ఇద్దరూ నా ముందు కూర్చున్నారు. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పమన్నారు. నేను మొత్తం చెప్పేశాను. మనం ఫస్ట్ కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పేశా. మన మధ్య ఏం జరగలేదు కదే. అది కాదురా బక్రా, మామూలు విషయాలు. ఏమన్నారు? నేను కలిసిన రోజు నుంచి నేను ఒక్కరోజు కూడా ఏడవలేదు, కనీసం బాధ కూడా పడలేదు. చా, నిజంగానా? ఏమోరా, డాడీ చెప్పాడు. మీ డాడీ ఏమన్నారే? వెంటనే మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడాడు. నా ఫోన్లో మా డాడీ నెంబర్ తీసుకున్నావా? చెప్పేది వినరా బక్రా. హైదరాబాద్ రమ్మన్నాడు. పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకుందామన్నాడు. మా డాడీ ఏమన్నాడు? సండే వస్తా అన్నాడు. ఏం లలిత, నీకు కల వచ్చిందా? మీ డాడీతో ఫోన్లో మాట్లాడా. నీకు చెప్పొద్దు అన్నాను. కావాలంటే ఫోన్ చేసి అడుగు. డాడీ మాట్లాడావా? నిజంగానా? సండే వస్తున్నావా? నమ్మొచ్చు అంటావా? అబ్బా, ఏం లేదులే, నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఉంటాను. ఏమన్నాడ్రా? కల కాదే, నిజమే. సర్లే కానీ అక్కడ ఒక ఆయన మనల్నే చూస్తున్నాడు. ఏంటో విషయం కనుకో. చూడనిలే లలిత, మనకేంటి? చెప్పించేయరా. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? నీకేమన్నా కావాలని నిన్ను అడిగానా? మరెందుకు ఇందాకటి నుండి మమ్మల్ని చూస్తున్నావు? మా ఇష్టం, నేను చూస్తా. ఏం చేస్తావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? దీపావళి ఒరిజినల్ 3 days బ్యాక్ కొన్నాం, ఇంకా బోని చేయలా. మీ ఇష్టం సార్, ఎంతసేపు అయినా చూడండి, మాకు నో ప్రాబ్లం. పో. ఏంటంట? ఏం లేదులే, వదిలే. మళ్ళీ చూస్తున్నారా? చూస్తే చూడు నీవే, మనకేంటి? అలా చూడడం నాకు నచ్చలేదు. వెళ్ళి కొట్టు. కొట్టాలా? వాడి దగ్గర గన్ ఉందే. మీ మామ సీఐ మర్చిపోయావా? వెళ్ళి బెదిరించు. మనకెందుకు లలిత, ఇప్పుడే అన్నీ ఓకే అయ్యే, మన పని ఏదో మనం చూసుకుందాం. రే బక్రా, మర్యాదగా వెళ్ళు, లేకపోతే నేనే వెళ్ళి అటు ఇటు తేల్చుకుంటా. అంత ఎమోషన్ వద్దు, నేనే తెలుసుకుంటా. ఎందుకే నన్ను సంబుకు తింటున్నావు? ఏంటి మళ్ళీ వచ్చావు? మా మామ సిఐ, ఒక్క ఫోన్ చేస్తే బొక్కలో ఉంటావు. మా అన్న డిఐజీ, ఒక్క ఫోన్ కొట్టానంటే నీ మామ ట్రాన్స్ఫర్ అవటం, నువ్వు జైలుకి వెళ్ళటం రెండూ జరిగిపోతాయి. ఏందో గని తెచ్చి బెదిరిస్తున్నావు? వీళ్ళ మామ సీఐ తెలుసా? వాళ్ళ అన్న డిఐజీ అంట. అయితే మాత్రం బెదిరిస్తావా? బెదిరిస్తా, ఇంకా ఎక్కువైతే కొడతా. ఏం చేస్తారు? అమ్మా, ఎంత మాట అన్నాడు. నువ్వు కొట్టరా ధరన్, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. నన్నే కొడతావరా? నీ అంతు చూస్తా. నేనెక్కడ కొట్టాను సార్? ఒక్క నిమిషం ఆగండి, అతని దగ్గర కొత్త గన్ ఉంది లలిత. ప్లీజ్ మనం వెళ్ళిపోదాం, లేకపోతే బోనీ చేస్తాడు. ఇతన్ని కొట్టి కానీ మనం ఇక్కడ నుంచి కదలం. ముందు కొట్టు. నన్నే కొడతావరా నువ్వు? అయిపోయారు, నువ్వు అయిపోయావు. నిన్నెవరు కొట్టానయ్యా? నన్నే కొడతావు అని చెప్పిందే చెప్తున్నావు. నీ కాలు పట్టుకుంటానే, మనం వెళ్ళిపోదాం. ఇతను పెద్ద రౌడీ ఉన్నట్లున్నాడు. అయితే నువ్వు అంతకంటే పెద్ద రౌడీ కాదా? నేను రౌడీ ఏంటి లలిత? నా మొహానికి అంత సీన్ ఉందా? నీకు ఒక మంచి గిఫ్ట్ కొని పెడతాను పదా. నాకేదో తేడాగా ఉంది, ప్లీజ్. థ్యాంక్స్ సార్, మీరు వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. ఏంటి నా పిచ్చోన్లాగా నవ్వుకుంటున్నాడు? ఏంటి ధరణ్, ఏంటి సంగతులు? నీ మామ మా డాడీ. ఏంటండి ఇదంతా? సరదాగా ధరణ్, లలిత యాక్ట్ చేయమంటే చేశా. ఫీల్ అయ్యావా? వాడికి అంత సీన్ లేదులే. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. అబ్బాయి అదేం లేదు అంకుల్. ఒక్కగానొక్క కూతురు, నా ప్రాణం. ఏం చెప్తే అది చేసేస్తా. చాలా రోజుల నుంచి సంతోషంగా ఉంది. మ్యాటర్ ఏంటనే ఎంక్వైరీ చేశారు. నువ్వు రీజన్. నా కూతురు సంతోషం కంటే నాకేం ముఖ్యం కాదు. మీ డాడీతో కూడా మాట్లాడా. సండే వస్తా అన్నారు. లలిత లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి. ఏమంటావు? లలితని లవ్ చేశా, లైఫ్ లాంగ్ లవ్ చేస్తూనే ఉంటా. నీ సంగతి ఏంటి? వాడు నా బక్రా డాడీ, నాతో హ్యాపీగా ఉంటాడులే. నువ్వు ఊరుకో లలిత. నేను వెళ్తానయ్యా, సండే కలుద్దాం. టేక్ కేర్.
రైట్ అంకుల్. డాడీ డబ్బులు డాడీ నిన్నే కదా ఇచ్చాను. అయిపోయాయి. నా దగ్గర ఉన్నాయి లలిత. పెళ్ళవని తర్వాత నిన్ను దేవుడే కాపాడాలి. ఎంజాయ్. బాయ్. బాయ్ అంకుల్. మీ డాడీ ఏం చెప్పాడు? నాకు అర్థం కాలేదే. మ్యారేజ్ అవని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అయినా మీ డాడీ ఇంత ఈజీగా ఒప్పేసుకున్నాడు ఏంటి? ఇంత ఈజీ అయితే నేనే వచ్చి అడిగేవాడిని కదా. రే బక్రా, నీకు అంత సీన్ ఉందా? లేదు కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీ ఇష్టం రా పంది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాగైనా తిడతావా? తిడితే ఏం నీకు సిగ్గులేదు కదా. ఉందే, ప్లీజ్ అలా తిట్టకు. సరేరా ఏడవకు. ఇంకేంటి, ఎంతమంది మన పిల్లలు? ఒక్కరే, అంతకంటే నా వల్ల కాదు. సరేలే, ఏం పేరు పెడదాం? అమ్మాయి అయితే స్వీటీ, అబ్బాయి అయితే బక్రా. అబ్బాయి అంటే బక్రాయేనా? అవునరా బక్రా. ఇగో చూడు తమ్మి, లవ్ అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యా. మనిషి కోరుకునేది సంతోషంగా ఉండు. చిన్న చిన్న కారణాలతోటి లవ్ను వదులుకొని మనం సంతోషాన్ని దూరం చేసుకోవద్దయా. లవ్ చేస్తే ఏదేమైనా సరే అందరిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అందుకోసం చిన్న చిన్న అబద్ధాలు మోసాలు చేసినా కూడా పెద్ద తప్పు లేదయా. లవర్స్ మిస్ అయితే లైఫ్ లాంగ్ బాధపడతాం. వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు, అందుకే విడిపోయాం అనే మాటలు వేస్ట్ అయ్యా. మీరు కలిసి జీవించేది, వాళ్ళు వీళ్ళు కాదు. అలా వద్దని చెప్పేటోళ్ళు కులుబోతులు. ఎందుకంటే మీలా వాళ్ళకి లవర్స్ లేరని. ఒకరితో మీకు అనవసరం. మీరు ప్రేమించుకున్నప్పుడు లైఫ్ ప్లాన్ వేసుకొని పెళ్లి చేసుకొని బతుకుడే. లవ్ పేరు చెప్పి మోసం చేసేటోళ్ళు లైఫ్లో బాగుపడినట్టు చరిత్రలో లేదయా. పైసలుంటే కావాలంటే బిర్యానీ కొనుక్కోగలం, అంతేగాని సంతోషాన్ని కొనుక్కోలేం కదా. సంతోషం అనేది మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీ దగ్గర ఉంటేనే వస్తుంది. నేను నా జీవితంలో నా ఫ్రెండ్స్ని ఎంతోమందిని చూసిన. లవర్స్ని పెళ్లి చేసుకున్నవాడు రోజుకి 100 రూపాయలు సంపాదించినా కూడా మస్తు సంతోషంగా ఉంటాడు. అదే లవ్ చేసిన అమ్మాయిని మిస్ అయినోడు రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా రోజంతా బాధపడుతూనే ఉంటాడు. అలా బాధపడుతూ బతికి ఏం ప్రయోజనం చెప్పండి? అందుకనే చెప్తున్నా, లవ్ చేసిన వాళ్ళని చిన్న చిన్న కారణాలతో మిస్ చేసుకోకండి. ఒకరు చెప్తే ఎవరు వినరు. ఇక మీ ఇష్టం, ఎవరి కర్మకి ఎవరు బాధ్యుడు.